హలో గాయస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా రోజులు నేను వీడియో పెట్టగా ఈరోజు ఒక మంచి కంటెంట్ అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ఈ కాలంలో ఈ కాలం అని కాదు, కానీ నేను ఈ వీడియో ఒక సారాంశం ఏమంటే, ఈ వీడియో ఒక చేయడానికి ఏంది కారణం అని ఏం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నాకు ఆ కార్ అంటే ఇష్టం, నాకు ఈ కార్ అంటే ఇష్టం, నాకు BMW ఇష్టం, నాకు ఆడి అంటే ఇష్టం, నాకు లేదు. నాకు కొంతమందికి అయితే నాకు షిఫ్ట్ ఇష్టము, నాకు ఇన్నోవా, ఇట్లా రకరకాల బ్రాండ్స్ ఉంటాయి కదా. ఇవన్నీ నాకు ఆ కారు ఈ కారు కదా. అస్సలు మనకి ఫస్ట్ కార్ ఎలా పుట్టింది, అసలు అది ఎవరు కనుక్కున్నారు, అతను ఒక చరిత్ర అయితే ఒక 5-6 మినిట్స్లో అయితే ఈ వీడియో అయితే చెప్పేస్తారనమాట. ఇక మీరు లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. కొద్ది కంటెంట్, మంచి మంచి కంటెంట్ అయితే మేము తీసుకొని సడన్గా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మనం కారు కనుక్కునేది వచ్చేసి కార్ల్ బెంజ్ సంథింగ్, మన బెంజ్ గారు అంటారు కదా, కార్ల్ బెంజ్ అనమాట. అతను ఒక జర్మన్ సైంటిస్ట్, ఇంజనీరింగ్ అని చెప్పుకోవచ్చు. అతను అయితే కనిపెట్టాడు అనమాట. అతని గురించి మనం పూర్తి వివరాలు ముందుకైతే తీసుకొని వస్తాను. అతను ఎప్పుడు కనిపెట్టాడు, తన డేట్ ఆఫ్ బర్త్, తన ఒక చరిత్ర మొత్తం అయితే మీ ముందుకైతే నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జర బూస్ట్ అయితే ఇవ్వండి నాకు, ఓకేనా. కార్ల్ బెంజ్ అని వచ్చేసి నవంబర్ 25న అయితే జన్మించడం జరిగిందనమాట. 1844 అంటే తను 44లో జన్మించాడు. 1844లో తను పుట్టడం జరిగింది. 1886లో తను కార్ కనుక్కోవడం అయితే జరిగింది. తను వచ్చేసి జర్మన్ ఇంజనీర్ అనమాట. జర్మన్ సంబంధించిన, అంటే స్పానిష్ అనుకోవచ్చు. తన తెలుగు ఏమంటారు లాంగ్వేజ్, మన నేటివ్ లాంగ్వేజ్ ఏమంటారు, కానీ ఓన్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నవంబర్ 25 అంటే దగ్గర దగ్గర 44 నుండి 86 వరకు దగ్గర దగ్గర 40 ఇయర్స్ అనుకోవచ్చు. మనం 40 ఇయర్స్ తన ఏజ్లో అయితే తన కాలేజ్ కనుక్కోవడం జరిగింది అనమాట. అతను 1885 నుండి కార్ కనుక్కోవడం స్టార్ట్ చేస్తే 1886కి అయితే అది పూర్తి అవ్వడం జరిగింది. అది కూడా సింగిల్ స్ట్రోక్ ఇంజన్, సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజన్ అయితే, సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజన్ అయితే కనుక్కోవడం జరిగింది. అతనికి జర్మన్ వాళ్ళు కంగ్రాచులేషన్ అయితే సన్మానం లాగా అయితే చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ అయితే కొద్దిగా అవాయిడ్ చేసుకోండి. వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ అయినా కూడా మంచి కంటెంట్ అయితే మీకు అయితే నేను తీసుకొస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతర ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఏమైనా కావాలంటే నాకు ఈ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. తన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక PDF లాగా అయితే నేను మీకు అయితే చేసి పంపిస్తాను. ఒక చిన్న వీడియో నేను చెప్పాలనుకుంది, కార్ మొదట మనకి ఇది ప్రపంచంలో ఫస్ట్ ఎవరు కారు అనుకున్నాను అయితే చెప్పాలనుకున్నా. అయితే మీకు చెప్పాను, తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలనుకున్నాను, తను ఎక్కడ ఉంటే కనుక్కున్నానని చెప్పాను, ఏ ఇయర్లో కనుక్కోవాలని చెప్పాను. అది మొత్తం అయితే మీకు ముందు చెప్పాను. జస్ట్ 3 పాయింట్స్ అయితే చెప్పాలనుకున్నాను, 3-4 పాయింట్స్ చెప్పాలనుకున్నా, ఆ 3-4 పాయింట్స్ అయితే చెప్పేశాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ బూస్టింగ్ అయితే ఇవ్వండి. వీడియోస్ అయితే బ్యాక్ టు బ్యాక్ పెడుతూనే ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next video. Bye bye guys.